జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల స్వీకరణ ఇంకా కొనసాగుతోంది. అంచనాలకు మించి నామినేషన్లు దాఖలవుతున్నాయి. మధ్యాహ్నం 3 వరకు టోకెన్స్ తీసుకున్న వారి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు రిటర్నింగ్ అధికారులు. అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తోంది. డబుల్ సెంచరీ మార్క్ దాటే దిశగా జూబ్లీహిల్స్ నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇవాళే చివరి రోజు కావడంతో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులంతా రిటర్నింగ్ కార్యాలయానికి క్యూ కట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, డబుల్ సెంచరీ మార్క్ దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ ప్రాసెస్ కంప్లీట్ అవడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? కార్తిక్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు మధ్యాహ్నం 3 గంటలకే సమయం ముగిసింది. అయితే మధ్యాహ్నం 3 గంటల లోపే ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ వేయాలనుకున్నారో వాళ్ళంతా రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. వాళ్ళందరికీ టోకెన్లు ఇచ్చారు. సో టోకెన్లు ఇచ్చిన వారందరికి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. కొంత మందకోడిగా సాగుతుంది. గంటకు 10 నామినేషన్ల వరకు కొనసాగుతుంది. అంటే ఇప్పటి వరకు, అంటే నిన్న పండుగ ముందు రోజు వరకు 96 నామినేషన్లు వస్తే ఈ ఒక్క రోజే 180 మంది టోకెన్లు తీసుకున్నారు నామినేషన్ వేద్దామని. అంటే ఇందులో అనేక వర్గాల వాళ్ళు, ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ వేసి వాళ్ళ అసంతృప్తిని తెలియజేయడం కోసం ఇది ఒక వేదికగా మార్చుకున్నారు. సో అందుకే ఇప్పటికే 200 నామినేషన్లు దాటాయి. ఈ ఇంకా ఎవరైతే క్యూ లైన్ లో నిలిచిన వాళ్ళు 80 మంది వరకు ఉన్నారంటే ట్రిపుల్ సెంచరీ మార్కు కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ నామినేషన్ల పర్వం ఇంకా అర్ధరాత్రి కొనసాగుతూనే ఉంది. ఉదయం వరకు ముగిసేసరికి 250 పైగా నామినేషన్లు వాడే అవకాశం ఉంది. సో దీనికి రేపు స్క్రూటినీ ఉంటుంది. అలాగే 24వ తారీఖు నామినేషన్లు విత్డ్రా ఉంటుంది. మొత్తం ముగిసేసరికి ఎన్ని నామినేషన్లు, ఎంతమంది పోటీదారులు పోటీలో ఉంటారో చూడాల్సి ఉంది. రైట్ సాయి కిరణ్.